సంగారెడ్డి జిల్లా పాస మైలారం పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం జరిగింది. వెంకార్ పరిశ్రమలో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది కేవలం 2 గంటల్లోనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రసాయనాల మూలంగా ప్రమాదం జరిగిందని, షిఫ్ట్ సమయంలో ప్రమాదం జరగడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సంగారెడ్డిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇది కెమికల్ ఫైర్ యాక్సిడెంట్. సాల్వెంట్స్ ద్వారాగా ఈ ఫైర్ కావటం జరిగింది. ఒకసారి బ్లో కావటం, తర్వాత బ్లో కానీ ఇమీడియట్గా ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక 2 ఫైర్ ఇంజన్లు ఉన్నాయి, ఫైర్ స్టేషన్ ఉంది. ఆ ఫైర్ ఇంజన్లు, ఫైర్ స్టేషన్, ఫైర్ సిబ్బంది ఇమీడియట్గా టర్న్అవుట్ కావటం, ఈ యొక్క ఫైర్ స్పాట్కి రావటం, తర్వాత వాళ్ళు చాలా వరకు కంట్రోల్ చేశారు. ఇమీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి ఎదురుగా అరవిందో ఫార్మా ఉంది, తర్వాత పక్కన ఇంకో ఫార్మా ఉంది. దాంట్లో ఉన్నటువంటి ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా ఆపరేషన్లో పెట్టి ఇమీడియట్గా ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ యుద్ధ ప్రాతిపదికన సిబ్బంది చేశారు. అదేవిధంగా పటాన్ చెరువు నుంచి ఫైర్ ఇంజన్, తర్వాత సంగారెడ్డి నుంచి కూడా ఫైర్ ఇంజన్ రావడం జరిగింది. అందరూ చాలా ఎఫెక్టివ్గా, సమర్థవంతంగా ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ చేయటాన దాదాపు ఒక 2-2.5 అవర్స్లో ఫైర్ అంతా కూడా కంట్రోల్కి వచ్చేసింది.